కుల మతాల పేరిట సమాజంలో చీలికలు తెచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. రాజకీయ నాయకులు చేస్తున్న తప్పుడు ఆరోపణలపై మేధావులు నోరు విప్పాలని ఆయన సూచించారు. ప్రజలను చైతన్యపరుస్తూ సరైన మార్గంలో మళ్లించాలని ఆయన కోరారు. కృత్రిమ మేధస్సు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడాలి కానీ విపరీత ధోరణులకు దారి తీసే విధంగా ఉండకూడదని ఆయన సూచించారు. పీబీ సిద్ధార్థ కళాశాల అల్యూమిని అసోసియేషన్ స్వర్ణోత్సవ వేడుకలు విజయవాడలో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సిద్ధార్థ ఆడిటోరియంలో 2 రోజుల పాటు కొనసాగే ఈ వేడుకలను మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు జ్యోతి వెలిగించి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ సిద్ధార్థ కళాశాల దేశ రాష్ట్ర ప్రగతిలో కీలక పాత్ర పోషించిందన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత, అంకిత భావంతో కళాశాల సాధించిన విజయాలు స్ఫూర్తిదాయకమని కొనియాడారు. కన్న తల్లిని, మాతృదేశాన్ని, గురువును మర్చిపోయిన వాడు మనిషి కాదని, ఎంత ఎత్తు ఎదిగినా వీటిని మర్చిపోరాదన్నారు. సిద్ధార్థ పూర్వ విద్యార్థులు పరిశోధనలపై దృష్టి సారించాలని సూచించారు. జూనియర్లకు గైడెన్స్ ఇస్తూ సన్మార్గంలో నడిపించాలని సూచించారు. ఇటీవల చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని, సమాజంలో సరైన దిశలో నడిపించేందుకు భారతీయ సంప్రదాయాలు అత్యుత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు. తక్షశిల, నలంద వంటి అనేక విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి ఆదర్శంగా నిలిచాయని, దేశాన్ని విశ్వగురువుగా నిలిపాయని వివరించారు. ప్రస్తుతం వస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మానవ శ్రేయస్సుకు ఉపయోగించుకోవాలన్నారు. దీనివల్ల ఉపాధి అవకాశాలు తగ్గే అవకాశం ఉందని ఆయన ఒకంత ఆందోళన వ్యక్తం చేశారు. అయితే వీటి ద్వారా రాజకీయ నాయకులు మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారని, వావి వరసలు మర్చిపోయేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. యాంటీ సోషల్ మీడియా మహాభూతంగా మారుతుందని వెంకయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు తమ స్వార్థం కోసం సమాజాన్ని పక్కదారి పట్టిస్తున్న తరుణంలో మేధావులు నోరు విప్పాలని, బయటకు వచ్చి ప్రజలను చైతన్యపరచాల్సిన అవసరం ఉందన్నారు. కళాశాల ప్రిన్సిపల్ మేకా రమేష్ బాబు మాట్లాడుతూ 1975లో 200 మంది విద్యార్థులు, 15 మంది అధ్యాపకులతో ప్రారంభమైన సిద్ధార్థ కళాశాల ఎలా విస్తరించింది సవివరంగా తెలియజేశారు. పూర్వ విద్యార్థుల సంఘం నేతృత్వంలో స్వర్ణోత్సవ సంబరాలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతో పాటు సిద్ధార్థ ప్రముఖులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం కన్వీనర్ బోడేపూడి అమరేంద్ర, అకాడమీ చైర్మన్ మలినేని రాజయ్య, ఉపాధ్యక్షుడు నిమ్మగడ్డ లలిత్ ప్రసాద్ తదితరులు ప్రసంగించారు. మేకా రమేష్ గారు, శ్రీ బోడేపూడి అమరేంద్ర గారు, ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం తలపెట్టిన మిత్రులు, అలాగే కళాశాల యాజమాన్యం తరఫున శ్రీ మలినేని రాజయ్య గారు అధ్యక్షుడు, శ్రీ నిమ్మగడ్డ లలిత ప్రసాద్ గారు సహాయ కార్యదర్శి, మరియు నా ముందునుంటే పూర్వ సిద్ధార్థ కళాశాల అధ్యాపకులు, ప్రస్తుత అధ్యాపకులు, అలాగే పూర్వ విద్యార్థులందరికీ ఈ శుభ సందర్భంగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాడు శ్రీ మైనేని సుబ్బారావు గారి దగ్గర నుంచి నేడు శ్రీ మలినేని రాజయ్య గారి వరకు ఈ సిద్ధార్థ కళాశాల యాజమాన్యంలో ఎవరైతే వివిధ బాధ్యతలు నిర్వర్తించారో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను పేరు పేరున గుర్తు చేసుకొని అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. శ్రీ పర్వతనేని బ్రహ్మయ్య, సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ విద్యార్థుల సంఘ స్వర్ణోత్సవాలకు రావడం, మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. ఇంకొక సంతోషం ఏంటంటే ఈ పీబీ అనే పదాన్ని తీసేశారు, శాశ్వతంగా తీసేయండి. పీబీ, ఏబీ, కేబీ
ఏదంతా మనం తెలుగు వాళ్ళం, మనం భారతీయులం, మన భారతీయ భాషలో మనం సంబోధించుకోవాలా. పైపించి పెద్దల గురించి మాట్లాడేటప్పుడు పూర్తిగా పేరుతో వాళ్ళ సంబోధించడం మన జీవితంలో ఒక అలవాటు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుతూ ఉన్నాను. 5 దశాబ్దాలుగా దేశ ప్రగతిలో, దాంతోపాటు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిలో ఈ యొక్క పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కళాశాల నిర్వర్తించే పాత్ర, దానిలో చదువుకున్న విద్యార్థులు, పూర్వ విద్యార్థులు నిర్వర్తించే పాత్ర ఎంతో మహోన్నతం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. క్రమశిక్షణ, నిబద్ధత, కార్యదీక్షతతో ఈ కళాశాలకు చెందిన పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో సాధించిన విజయాలు మనందరికీ కూడా స్ఫూర్తిదాయకమైనవి. జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగినా, ఎంత పైకి వెళ్ళినా విద్యను అభ్యసించిన కళాశాలను గుర్తుపెట్టుకోవాలి అని ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను. కన్న తల్లిని, జన్మభూమిని, మాతృభాషను, మాతృదేశాన్ని, పాఠం చెప్పిన గురువును, మనం చదువుకున్న సంస్థను జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడదు. అలా మర్చిపోయిన వాడు మానవుడే కాదు అని చెప్పని నా యొక్క స్పష్టమైన అభిప్రాయం. మన దేశంలో ఇవాళ దేశం ఎంతో వేగంగా ముందుకు వెళుతూ ఉంది. మనందరికీ అది చాలా గర్వకారణం. ఆ వేగంగా ముందుకెళ్ళడంలో మీ అందరి పాత్ర కూడా ఉంది. దేశం అంటే అందరం కూడా కలిసి కాబట్టి చాలా సంతోషం కూడా కలుగుతూ ఉంది. వివిధ రంగాల అభివృద్ధిలో భాగస్వామ్యం వహించడమే కాక ఆయా రంగాల దిశగా మరి యువతను ప్రేరేపించడం, వారికి సహకారం అందించడం అవుతుందో ఇది పూర్వ విద్యార్థుల యొక్క బాధ్యత అని చెప్పని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా పరిశోధన వైపు విద్యార్థులను ప్రోత్సహించడం మీద మీరంతా దృష్టి కేంద్రీకరించాలి. రీసెర్చ్ దాని యొక్క బాధ్యత గురించి, దాని యొక్క ప్రాధాన్యత గురించి నేను ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. జూనియర్ విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ ఇవ్వడంతో పాటు ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం కూడా పూర్వ విద్యార్థులు చేపట్టాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. సాంకేతికతను ఉపయోగించి సామాజిక సమస్యలకు పరిష్కారం కనుక్కోవడంలో మీరందరూ ముందుకు సావాలి. ఇవాళ ఎందుకంటే సమాజం కొంత తప్పుదారి పడుతూ ఉంది. మన చదువులు చూసినా, మన విద్యారంగం చూసినా, లేదా మన సినిమా రంగం చూసినా, మన సాంఘిక రంగం చూసినా జీవితంలో అనేక తొట్టుపాట్లు, ఆటుపోట్లు ఎదురవడమే కాకుండా అక్కడక్కడ కొన్ని పరిణామాలు అవుతున్నాయో అవి అందరికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. మనం పూర్వ విద్యార్థులను చెప్పుకుంటున్నాం కదా, మన పూర్వీకులు మనకు అందించినట్టు యొక్క ఆ భారతీయ సాంస్కృతిక జీవన విధానం ఏతుందో దాన్ని మళ్ళా తిరిగి సమాజానికి గుర్తు చేస్తూ సమాజం సరైన దిశలో మనం ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి, రంగరించి, మేళవించి మనకు అందించిన వారసత్వం ఏదో ఉందో, మన తాత ముత్తాతలు జీవించినట్టు యొక్క ఉత్తమ విధానం ఏదో ఉందో దాన్ని మళ్ళా తిరిగి నేటి తరానికి, యువతరానికి అందించాల్సిన అవసరం మనందరి మీద కూడా ఉందని చెప్పని నేను మనం చేస్తున్నాను. విద్యా విధానం లాంటి మార్పులకు శ్రీకారం చుట్టూ నూతన విద్యా విధానం వచ్చింది. దాన్ని మనం గౌరవించి దాన్ని అందరం కూడా తప్పనిసరిగా అన్ని కళాశాలలు, అన్ని ప్రభుత్వాలు దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే సమాజంలో జరుగుతున్న పరిణామాలు అప్పుడప్పుడు మనకు ఆందోళన కలిగిస్తూ ఉంటాయి. పత్రికలు చదివితే నేను వాటిని పేర్కోవడం నాకు ఈ సందర్భంగా, ఈ శుభదానంగా ఇష్టం లేదు. ఆ చూస్తున్న వార్తలు కొన్ని ఎంతో విచిత్రంగా, జుగుప్సాకరంగా, ఆందోళనకరంగా, బాధాకరంగా మనకు ఉంటున్నాయి. కుటుంబ వ్యవస్థ కొంత అక్కడక్కడ కొంత చిన్నాభిన్నమై దానికి బీటలు వాడుతూ ఉన్నాయి. కుటుంబ వ్యవస్థకు 2 సామాజిక సమైక్యతకు కూడా కొంతమంది కులం పేరుతో, మతం పేరుతో, వర్గం పేరుతో, వర్ణం పేరుతో, భాష పేరుతో, మతం పేరుతో జనాన్ని చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరి కులం వాళ్ళకు ఉంటుంది, దాని గురించి మనం ఏమి చింతించాల్సిన అవసరం లేదు, మంచిదే. కానీ కులము కన్నా గుణము మిన్నా అనే విషయాన్ని మనం తప్పనిసరిగా గుర్తించాలి. మొదటిది కులము కన్నా గుణము మిన్నా, రెండవది ధనము కన్నా గుణము మిన్నా.
మూడవది చదువు కన్నా సంస్కారం మిన్న అనే విషయాన్ని గుర్తించి విద్యావేత్తలు అలాగే విద్యారంగంలో పనిచేసే వాళ్ళందరూ ఈ 3 విషయాలపైన ఎక్కువగా దృష్టి పెట్టి సరైన దిశలో సమాజం వెళ్ళేట్టుగా సరైన పద్ధతిలో మనం సమాజంలోని విభిన్న రంగాల్లో పనిచేసే వ్యక్తులు శక్తులు అందరూ కూడా ఆ దిశలో ముందుకు వెళ్ళేట్టుగా మనం పునరంకితం కావాల్సిన అవసరం ఎంతో ఉంది. దాంతోపాటు మన సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని మళ్ళీ మనం ముందు పెట్టాలి. కల్చరల్ రినైజాన్స్ అంటారు దాన్ని. ఇది చాలా అవసరం. అప్పుడే మన యొక్క ప్రత్యేకత నిలబడుతుంది. ప్రపంచం అంతా కూడా ఒకప్పుడు భారతదేశం వైపు చూసేది. మన విశ్వగురు అనేవాళ్ళు, విశ్వానికి గురువు అని. ఇది నేను చెప్పే మాట కాదు. విదేశ యాత్రికులు సైతం హ్యూయన్ సాంగ్ పాహియాన్ లాంటి అనేక మంది వచ్చి మన భారతదేశాన్ని సందర్శించి నలంద, తక్షశిల, విక్రమశిల ఆ విశ్వవిద్యాలయాన్ని కూడా చూసి ఈ జీవన విధానాన్ని చూసి ప్రశంసించారు. అందుకే భారతదేశం అంటే, మన సంస్కృతి అంటే, మన సాంప్రదాయం అంటే, మన పద్ధతులు అంటే ప్రపంచం గౌరవిస్తుంది ఈనాటికి కూడా. కాబట్టి మన కుటుంబ వ్యవస్థను మనం కాపాడుకోవాలి. కలిసి ఉంటే కలదు సుఖము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పరిపాలనా సౌలభ్యం కోసం రాష్ట్రం 2 భాగాలైనప్పటికీ కూడా మనందరం తెలుగువారం, మనందరం భారతీయులం. వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం. అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్, వివిధతా మే ఏకత భారత్ కా విశేషత అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. మాతృభాషను ఇంటిలో, వీధిలో, గుడిలో, బడిలో, అమ్మ ఒడిలో వచ్చిన భాషను మనం మన యొక్క జీవితంలో వాడుకోవాలి. ఆ తర్వాత సోదర భాషలను గౌరవించాలి. ఆ తర్వాత దేశ భాషలను గౌరవించాలి. ఆ తర్వాత ప్రపంచ భాషలను గౌరవించాలి. అసలు భాష మర్చిపోయి, అమ్మ భాష మర్చిపోయి ఇతర భాషలో మాట్లాడడం, అది ఆ వ్యామోహాన్ని మనం దూరం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే మన సాంప్రదాయం, మన కట్టు, మన బొట్టు, మన మాట, మన ఆట, మన పాట, మన బాట, ఆఖరికి మన తిట్టు కూడా ఎంతో అర్థవంతంగా ఉంటుంది మన తెలుగులో తిడితే. కానీ తెలుగుదనం మర్చిపోయే విధంగా మనం వ్యవహరిస్తూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా సరే మనం చూస్తే, మన మాట చూస్తే, మన వ్యవహారం చూస్తే, మన సాంప్రదాయం చూస్తే, మన పద్ధతి చూస్తే వీడు తెలుగువాడు, వీడు భారతీయుడు అనే విధంగా గుర్తించే విధంగా మన అందరం కూడా మెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. మన కుటుంబాలను ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉంది. ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరి సొంతంగా ఎదగాలి, సంతోషం ఆ భావన. రెండవది 10 మందికి సమాజంలో మేలు చేయాలనే ఆ భావన కూడా పెరగాల్సిన అవసరం ఎంతో ఉంది. షేర్ అండ్ కేర్ ఈజ్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. షేర్ అండ్ కేర్. మనం ప్రపంచంలో ఒకప్పుడు విశ్వగురువు అయినా ఎక్కడ జయించడానికి ఎవరి మీద దండయాత్రకు మనం ముందుకు వెళ్ళాలి. మన దేశంగా చూస్తే వాళ్ళు వచ్చారు, మన దేశంపై దండయాత్ర చేశారు, మన దేశాన్ని లూటీ కూడా చేసుకున్నారు. మన విద్యా విధానాన్ని కూడా మార్చేసి మనకు కూడా బానిసత్వ మనస్తత్వాన్ని కొంత అందజేసిపోయారు. వాటిలో నుంచి మనం త్వరగా బయటపడాల్సిన అవసరం ఉంది. మనం ఎవరిపైన ఎప్పుడు ఎక్కడ యుద్ధం చేసిన దాఖలా లేదు. యుద్ధం వాజ్పేయి గారు మీ అందరికీ గుర్తుంటుంది. అణుపరీక్షలు చేశారు పోఖరణలో. అణుపరీక్షలు చేస్తే శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక మాట చెప్పారు, నో ఫస్ట్ యూజ్. మేము ఆత్మరక్షణ కోసమే అణుపరీక్ష చేస్తున్నాం, కానీ ప్రపంచం పైన దాడి చేయడానికి కాదని. ఇది భారతీయ సాంప్రదాయం. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో వస్తున్న పోకడలు, జరుగుతున్నట్టు మార్పులు, పెద్ద పెద్ద ప్రపంచ అగ్రరాజ్యం అని చెప్పుకున్నట్టు అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతున్న మాటలు, ఆయన ఒకడే కాదు, ఒక రకమైన సామ్రాజ్యవాద ధోరణి మళ్ళీ అక్కడక్కడ తిరిగి తల ఎత్తున్నట్టుగా అనిపిస్తుంది. నాకు ఈ దేశం పైన, ఈ దీవుల పైన మనసు పడింది. అదేమైనా అమ్మాయి ఆ మనసు పడ్డాను నాకైతే అర్థం కావడం లేదు. సరదాగా అంటున్నాను నేను. ఏం భాష అది నాకు అర్థం కావడం. చూస్తుంటే రోజు వస్తున్నట్టే భాషలన్నీ కూడా. అందుకని మళ్ళా తిరిగి ప్రపంచానికి వెలుగు చూపించేస్తున్న బాధ్యత మన పైన ఉంది. మన యువకులు బాగా చదువుకొని విదేశాలకు వెళ్ళి ప్రపంచానికి కూడా విజ్ఞానాన్ని అందిస్తున్నారు. ఇవాళ ఒక సుందర పిచాయ్, లేదా ఒక ఇందిరా న్యూయి, ఒక నాదెండ్ల సత్య అద్భుతమైన తెలివితేటలు భారతదేశంలో ఉన్నాయనడానికి గుర్తుగా మీకు ఆ 3 పేర్లు మాత్రమే చెప్పాను నేను. అనేక మంది ఇవాళ ప్రపంచంలో ఉన్న మల్టీనేషనల్ కంపెనీస్కి, బహుళజాతి సంస్థలకు మన భారతీయులు ఇవాళ నాయకత్వం వహించడం, సీఈఓలుగా ఉండడం మనంతా గర్వించదగిన కారణం. ఆ దిశలో మనం ముందుకు వెళ్ళాలి. మన విద్యా వ్యవస్థ ఆ విధంగా విద్యను ప్రోత్సహించాల్సి ఉంది. అందుకే నేను ఇందాక చెప్పాను, చదువుతో పాటు సంస్కారం ముఖ్యం.
ఈ విషయాన్ని గుర్తించాలా. సంస్కారం లేని చదువు వ్యర్థము. విద్యతో పాటు విజ్ఞానం కావాలా. కేవలం చదువుకోవడం డిగ్రీలే కాదు, విజ్ఞానం, ప్రాపంచిక పరిజ్ఞానం, ఇవన్నీ కూడా భారతదేశం యొక్క పూర్వకాలం నుంచి ఉన్నాయి. వాటిని మరింతగా ఎప్పటికప్పుడు మెరుగుదిద్దాల్సిన అవసరం ఎంతో ఉందని మీ అందరికీ కూడా మనం చేస్తున్నాను. మన పెద్దలు ఒక మాట చెప్పారు, ఏమనంటే మన అందరి ఆలోచనలు ఒకేలాగా ఉండాలి, మన మనసులో ఒక ముమ్మడి లక్ష్యం వైపు పయనించాలి, మనం సమర్థవంతమైన పనితీరుతో మనం విజయాలను అందుకునే ప్రయత్నం చేయాలా. సమర్థవంతమైన పనితీరుతో బృంద స్ఫూర్తి అంటే ఒక గ్రూప్గా ఉమ్మడి ప్రయోజనాలకు సామరస్యాన్ని ఆకాంక్షించే ఆ పెద్దల మాటల స్ఫూర్తితో మనం ముఖ్యంగా పూర్వ విద్యార్థులు భవిష్యత్తుకు మార్గదర్శనం చేయాలని చెప్పని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అలాగే ల్యాండ్ ఎర్న్ అండ్ రిటర్న్, మనం మళ్ళా తిరిగి ఎక్కడికన్నా వెళ్ళినా, ఏ దేశాలకు వెళ్ళినా ల్యాండ్ ఎర్న్ తెలుసుకో, సంపాదించుకో, తిరిగి వచ్చి మళ్ళా మాతృభూమికి, మన పుణ్యభూమికి మళ్ళా సేవ చేయి, మన కుటుంబాలను చూసుకోవాలి అనే విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలి. సమాజానికి తిరిగి మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఆ షేర్ అండ్ కేర్ అనేది ఒక జీవితంలో ఒక భాగం కావాలి. సేవ లేని జీవితము నిరర్ధకము. ఇవాళ ఈ పర్వతనేని బ్రహ్మయ్య, ఈ సిద్ధార్థ కళాశాల కూడా ఈ విజయవాడ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేసేందుకు ఒక ఉపకరణం. ఇది ఒక సేవా సాధనంలాగా. అంటే మంచి తెలివినివ్వడం, మంచి చదువునివ్వడం, అది కూడా సేవే కదా. అలాంటి మంచి సేవ చేసేట మార్గాన్ని అందరూ ముందుకు తీసుకెళ్ళాలి. మన దేశంలో ఇవాళ వస్తున్న అభివృద్ధిని చూసి సంతోషిస్తూ ఇప్పుడే నన్ను రాజయ్య గారు అడుగుతారు, మిమ్మల్ని ఢిల్లీకి పిలవలేదా అని. ఢిల్లీలో కృత్రిమ మేధస్సు సదస్సు జరుగుతోంది. నాకు కొంత మేధస్సు ఉందని అందరూ అంటుంటారు, కృత్రిమ మేధస్సు మాత్రం లేదు నాకు. దాని గురించి వింటేనే భయం పుడుతుంది నాకు. అదే కృత్రిమ మేధస్సు కలిగి ఉండడం తప్పని నేను అన్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నేను చెప్పాను కృత్రిమ మేధస్సు అని. దాని గురించి ఆలోచిస్తూ ఆయన తన పద్ధతిలో మానవ్ అని చెప్పని ఒక కొత్త పదాన్ని సృష్టించి MA NA VA అని చెప్పి సృష్టించారు. మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ టెక్నాలజీ విషయంలో చాలా ముందుకు వెళుతూ ఉన్నారు. మన టెక్నాలజీని అభివృద్ధి తీసుకెళ్ళి మన యువతకు మరిన్ని అవకాశాలు కల్పించాలని చెప్పని వారు కూడా ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇవాళ ఈ డార్లో మోడల్ ఆంథ్రోపిక్ CEO గారు రాసిన ఒక వ్యాసం చదివారు, ది అడిసలెన్స్ ఆఫ్ టెక్నాలజీ. దాని సారాంశం చదివితే, అలాగే మన పూర్వ ఆర్థిక మంత్రి చిదంబరం గారు కూడా రాశారు, సకల వృత్తి రంగాల్లో కార్మిక మార్కెట్లను ఈ కృత్రిమ మేధస్సు మునుపెన్నడూ చూడని రీతిలో మహావేగంగా విచ్ఛిన్నం చేస్తుంది. చాలామంది ఉద్యోగాలను, ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలను సమీప భవిష్యత్తులోనే మటుమాయం చేస్తుందని ఆయన డేరియా గారు పేర్కొన్నారు. ఇవాళ ఈ యొక్క సంభావ్య వాస్తవం భయం కలిగించడం లేదా? భారతదేశంలో ఈ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కుల పక్షపాతాలు నేర్పితే ఊహించుకుంటేనే భయంకరంగా ఉంటుంది. మత విద్వేషాలు రెచ్చగొడితే ఊహించుకుంటేనే భయంకరంగా లేదా? అందువల్ల ఇవన్నీ వణుకు పుట్టిస్తున్న భయాలు. ఆ మాటలు చెప్పి నేను మీ ఏఐకి దూరంగా ఉండండి అని చెప్పి నేను చెప్పడంలే. ఈ భయాలను పోగొట్టే విధంగా ఆ ఏఐని అదుపులో చేసుకొని మనము ముందుకు వెళ్లాల్సి ఉంది. ఇవన్నీ ఉద్యోగాలది ఒక్కొక్క ఆందోళన అయితే, నా మనసులో ఇంకొక ఆందోళన ఉంది. ఏఐ వస్తే ఎక్కువ వావి వరుసలు మర్చిపోతారేమో అని భయం నాకు. వావి వరుసలు మర్చిపోతారేమో, ఎప్పుడు ఎవరు ఏం చేస్తారో తెలియదు, నీలాగా ఇంకొకటి రావచ్చు ఇంట్లోకి. సిద్ధార్థ కాలేజ్ 1975లో ప్రారంభించబడి మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే సిద్ధార్థ అకాడమీ కూడా అదే టైంలో ప్రారంభించబడింది. రెండూ కూడా గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకోవడం జరుగుతుంది. సిద్ధార్థ కాలేజ్ కేవలం విద్యను మాత్రమే కాకుండా దానితో పాటు ఒక వ్యక్తిత్వాన్ని, మనిషిగా బయటికి వెళ్ళాలి అనేటువంటి ఉద్దేశంతో, ఆ సరైనటువంటి దృక్పథంతో, ఆలోచనలతో బయటికి వెళ్ళాలనే ఉద్దేశంతో ఇక్కడ అన్ని రకాల కోర్సులను కూడా మనం అందించడం జరుగుతోంది. విలువలతో కూడినటువంటి సమగ్రమైనటువంటి విద్య అందించేటటువంటి
విద్యా సంస్థలు ఏదైనా ఉందంటే అందుట్లో మొట్టమొదటిది పర్వతనేని బ్రహ్మయ్య సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్. ఇక్కడ కేవలం సబ్జెక్ట్స్, మార్కులు, అకాడమిక్స్ అనే కాకుండా వాటితో పాటు అనేక రకాల ఇతర కార్యకలాపాలు కూడా స్టూడెంట్స్ పాలు పంచుకునేటట్టుగా వాళ్ళు పార్టిసిపేట్ చేసేటట్టుగా మనం ప్రోత్సహించడం జరుగుతుంది. అది గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కావచ్చు, కల్చరల్ కావచ్చు, లిటరరీ ఈవెంట్స్ కావచ్చు, ఇట్లా అనేక ఈవెంట్స్లో విద్యార్థులు అందరూ కూడా అన్ని రకాలుగా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అదే దానికి తగినట్టుగానే ఉపాధిని కల్పించే విధంగా దానికి తగినట్టుగా కోర్సులు కూడా డిజైన్ చేసి, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, డేటా అనలిటిక్స్ కావచ్చు, ఇలాంటి కోర్సులన్నింటినీ డిజైన్ చేసి మన కాలేజీలో ఈరోజు జరుపుతూ ఆఫర్ చేయడం అనేది జరుగుతుంది. వీటన్నిటికీ ముఖ్యంగా యాజమాన్య సహకారం ఎంతో మేము చాలా రుణపడి ఉన్న వాళ్ళందరికీ కూడా వారి యొక్క భాషా చాతుర్యం మనం చూడబోతున్నది కాబట్టి ఎంతో సంతోషిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అల్యూమినీ అసోసియేషన్ ప్రెసిడెంట్ అండ్ సెక్రటరీ గారిని మనసారా అభినందిస్తున్నాను. కొన్ని లక్షల మంది ప్రేక్షకులు, తలతల మెరిసే లైట్లు, తెల్లటి డ్రస్సు, మిలమిల్ మెరిసే ఆయన పర్సనాలిటీ, జగి వాసుదేవ్ ఆశ్రమంలో వారు ఒక మాట చెప్తారు, యోగా ఈజ్ నాట్ ఫర్ మోడీ, యోగా ఈజ్ ఫర్ యువర్ బాడీ అని. అది ఎప్పుడు అని తలుచుకున్నా నాకు అదే గుర్తొస్తూ ఉంటుంది. ఈ రకంగా వారు ఇక్కడ రావటం శుభపరిణామాన్ని భావిస్తూ I congratulate all the old students, alumni who have come from all over Andhra Pradesh and other places. మీరు ఈ రకంగా టీచర్స్ సన్మానించడం అదొక మనం ఇచ్చిన ఒక విలువ. అది కాకుండా నాకు బేసిక్గా ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ అంటే నాకు ఇష్టం ఉండదు. ఐ కాల్ యాజ్ గోల్డ్ బాయ్స్ అసోసియేషన్ అంటే చాలా చక్కగా ఉంటుందేమో అనిపిస్తుంటాను. ఈ గోల్డెన్ జూబ్లీ అసోసియేషన్ సందర్భంగా మీరు కూడా మాతో పాటు పాలు పంచుకొని మా సిద్ధార్థ కాలేజీ గురువులు, ఇక్కడ వచ్చేసిన గురువులందరికీ పాదాభిమానం. గురువులకి, డిస్టింగ్విష్డ్ గెస్ట్, ఇక్కడికి వచ్చేసిన డిస్టింగ్విష్డ్ గెస్టులకి, అట్లాగే లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇట్ ఈస్ ఎ హానర్, a blessing and a privilege to introduce our chief guest of the day, Sri Venkaiah Naidu Garu, the former Vice President of India. Sri Venkaiah Naidu Garu was born on 1st July 1949 in Chavtapalam village in the Nellore district of Andhra Pradesh. He was initiated into mainstream politics very earlier in his student days. The Jai Andhra movement in 1972 brought him to limelight. He championed the cause of farmers and development of backward areas, all during his political journey. His illustrious career as people's representative, first as a two-time MLA from Udaigiri in Nellore district,